హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే చుక్కకూర టమాటా కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ కూడా ఈ విధంగా వేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం అనేది దూరగా వేగనివ్వాలి. కొంచెం దూరగా వేగినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టమాటాలని ఒక 4 టమాటాలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత మంటనది లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలని బాగా మగ్గేలా చూసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మనం కొంచెంసేపు టమాటాలను మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే టమాటా అనేది మనకు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా మగ్గినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకొని కారం కూడా మొత్తం కలిసేలా చూసుకోవాలి. మొత్తం అనేది బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం చుక్కకూర యాడ్ చేసుకోవాలి. చుక్కకూరని ముందుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి. చుక్కకూర వేసిన తర్వాత మనం ఎక్కువసేపు పడుతుంది, తొందరగానే మగ్గిపోతుంది. చుక్కకూర వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టినట్టయితే కొంచెంసేపటికి ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది. చూసారు కదా, చుక్కకూర మొత్తం కలిసిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత కమ్మగా ఉంటుందండి చుక్కకూర టమాటా అనేది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.